అన్నా నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమార్. గోవిందో, ఇన్ని ఫోటోల్లో ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఒక్క ఫోటో ఇచ్చిందిరా. ఫైనల్ గా మీరు లేరా నా కొడక, లేరా లోబర్ నా కొడక, నువ్వెంత నీయా దెంగ నా గుద్దల బత్తాయి పడ్డదా. అమ్మా అమ్మా అమ్మా. చరణ్కి బన్నీకి మధ్యన గ్యాప్ వచ్చింది అనేది సోషల్ మీడియాలో వస్తుంది. నిన్న చూస్తేనేమో ఆయన RRR ట్వీట్ పెట్టాడు, పుట్టినరోజుకి ట్వీట్ పెట్టలేదు. ఎవరు? బన్నీ. అవునా? చరణ్కి. అవునా? RRRకి పెట్టారు. గ్యాప్ మీరు తీసుకొస్తున్నారు నా అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బాబు గారు, అందులో కలరు కాన్సెప్ట్ మార్పులు చేర్పులు మొత్తం నావే. మరి సోషల్ మీడియా అని చెప్పారు. ఇది నా క్వశ్చన్ కూడా కాదు. ఒక నిమిషం, నేను సోషల్ మీడియాకే చెప్తున్నాను. మీరు అన్నప్పుడు మీరు ఎందుకు ఫీల్ అవ్వాలి? ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు, మాట్లాడుకో. అంటే నిజంగా నీ బ్రదర్కి నువ్వు విష్ చేయాలంటే నువ్వు సోషల్ మీడియాలో విష్ చేయాలా, ఫోన్లో విష్ చేస్తారా మీరు? ఫోన్ అంటే ఏంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇప్పుడు ఇమాజిన్ నా తమ్ముడు ఉన్నాడు, నేను మా తమ్ముడికి నేను ఫోన్ చేయలేదు, హ్యాపీ బర్త్డే అర్జున్ అని నా ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి సరిపోద్దా? సరిపోదు. వీ హ్యావ్ టు లెట్ దెమ్ గో. ఈ వెళ్ళే దాంట్లో నా పేరు ప్రస్తావించారు లేదా, మెగాని ప్రస్తావించారు లేదా అంటే ప్రస్తావిస్తారు, కానీ ఎన్నిసార్లు ప్రస్తావిస్తారు ఏంటి కదా. అలాగే వాళ్ళిద్దరు కజిన్స్, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉంటుందో వాళ్ళిద్దరికీ తెలుసు. అండ్ చరణ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఐ లవ్ యూ. ఆ క్లారిటీ వాళ్ళిద్దరికీ కూడా ఉంది. సో మధ్యలో వరి అవడానికి మీ ప్రాబ్లం ఏంటని నాకు డౌట్. ఇదేందన్నా అట్ట కాదన్నా, అట్ట కుదరదు, మేము ఒప్పుకోం. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. బన్నీకి చరణ్కి మీకు మధ్యలో దూరం ఉందని మెగా అనే ఛాయ నుంచి బన్నీ బయటకు వచ్చి ప్రయత్నం చేస్తున్నాను. ఇలా రకరకాల వార్తలు గాసిపులు ఎందుకు వినిపిస్తున్నావు? మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. ప్రొఫెషనల్గా వచ్చేసరికి ఎవరి ప్రయత్నం వాళ్ళు, ఎవరి ఎదుగుదల వాళ్ళు, ఎవరి ప్రాచుర్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఇద్దరికి ఒక్కల మీద ఇంకొకరికి చంపేసుకోవాలన్నంత కోపం ఉన్నా సమస్య అంటూ వస్తే ఇద్దరు ఒక్కటైపోతారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ. నేను నెంబర్ 1గా చూడాలనుకున్న నా హీరో. కొడుకు ఇచ్చే ఆనందం కానీ, కొడుకు వాళ్ళు ఇచ్చే ఇది కానీ, మీరు అది ఎప్పుడు అది మీటర్ మనం డిసైడ్ చేయలేం. అంత ఇచ్చారు అనుకుంటా బన్నీకి. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏబీలో కనిపించగానే ఇది అన్నారు, దాన్ని గర్వపడాలి. పుష్ప 2 పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్, దాన్ని గర్విస్తాను. మండదా అక్క గుద్దులో పెడతాను కొడక. గుద్దులో తంతే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నాడా చెత్త ఒక దిగి